అడగండి బిడ్డ, ఎలుగెత్తి అడగండి. ఇంట్లో బిడ్డల పరిస్థితి బాగలేదని అడగండి. భర్త మార్పు కోసం అడగండి, పిల్లల మార్పు కోసం అడగండి, వాళ్ళ రక్షణ కోసం అడగండి, కుటుంబ సభ్యులకు ఉన్న రోగాలు తగ్గించమని అడగండి, నువ్వు ఆశ్చర్యకార్యం చేయమని అడగండి, ఆ రిపోర్ట్తో రావాలని అడగండి, సాక్ష్యం తీసుకొని రావాలని అడగండి, అద్భుతం జరగాలని అడగండి, ఉన్న జబ్బు లేదని రిపోర్ట్ వచ్చేటట్టు కార్యం చేయమని అడగండి, తరుముతున్న మాంత్రిక శక్తులు అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టమని అడగండి, ఎలుగెత్తి పిలవండి, యేసయ్యా అని మొరపెట్టండి. మంత్ర ప్రయోగాలు నాశనం చేయాలి, నాశనం చేయాలి, నాశనం చేయాలి. దేవుని శక్తి దిగి రావాలి, దేవుని ఆత్మ దిగి రావాలి. చెల్లంగి విద్యలు, చేతబడి విద్యలు, మాంత్రిక విద్యలు సర్వనాశనం అవ్వాలి. నీ కుటుంబాన్ని చుట్టినటువంటి శాపము తొలగిపోవాలి. గోజాడు అయ్యా దిగిరమ్మని అడుగు, అయ్యా మా ఇంట్లోకి దిగిరమ్మని అడుగు, నా కుటుంబంలోనికి దిగిరమ్మని అడుగు, నా బిడ్డల జీవితాల్లోకి దిగిరమ్మని అడుగు, నా జీవితంలోకి దిగిరమ్మని అడుగు. మోకాళ్ళే మోకాళ్ళే చేయాలి. ఈరోజు ప్రార్థన చేయాల. ప్రసంగాల కంటే కూడా గొప్పది ప్రార్థన. ప్రార్థన దేవుడు కదులుతాడు బిడ్డ. అయ్యా ఏ పాపం అడ్డుపడుతుంది? నేను చేసిన ఏ పాపం నిన్ను బాధ పెట్టింది? ఏ పాపం నా శాపానికి కారణమైంది? ఆ పాపాలు ఒప్పుకుంటున్నాను అయ్యా. నా నోరు మంచిది కాదు, నా కళ్ళు మంచివి కాదు, నా చేతులు మంచివి కాదు, నా నడతలు మంచివి కాదు, నా పడక మంచిది కాదు. ప్రభువా ప్రభువా, ప్రతి చర్యలో నైనా పాపం, నా పాపాలే శాపాలు అవుతున్నాయేమో, నాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో. ఆ పాపాలన్నీ కడుగయ్యా, కడుగయ్యా, నీ రక్తముతో కడుగయ్యా. అయ్యా నీ రక్తంతో కడుగయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నీ రక్తంతో కడుగయ్యా.